వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా. నేను మీ హేమా అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. సో ఈ రోజు చాలా యూత్ఫుల్ పీపుల్, చాలా జెన్సీ యూత్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి మ్యాడ్ స్క్వేర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఆ సినిమా ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామే. సో మ్యాడ్ లో అందరినీ అలరించారు కదా ఆ ముగ్గురు ఫ్రెండ్స్, అదే మన డిడి అండ్ అశోక్ మనోజ్ కదా. అంటే రియల్ గా నాని నితిన్, రామ్ నితిన్ అండ్ సంగీత్ శోభన్. అండ్ ఇప్పుడు ఇంకొక యాడ్ ఆన్, అప్పుడే ఎంటర్టైన్ చేశాడు, ఇప్పుడు ఎంటర్టైన్ చేస్తున్నాడు మన లడ్డు విష్ణు. సో వీళ్ళ నలుగురు చుట్టూరే మనకి మ్యాడ్ స్క్వేర్ కథ జరుగుతూ ఉంటుంది అనమాట. ఆల్రెడీ నాగవంశి గారు చెప్పేశారు, కథలు నెతకండి, లాజికల్ నెతకండి, ఓన్లీ మ్యాజిక్ ని ఫీల్ అవ్వండి, ఎంటర్టైన్ అవ్వండి అని. సేమ్ యాస్టీజ్ అలాగా ఉందనమాట. ముగ్గురు చదువైపోయిన తర్వాత బేవస్గా ఉన్న ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ గారి పెళ్లి కుదిరితే ఆడి పెళ్లిలో చేసే హంగామా ఎలా ఉంది ఏంటి అన్నదే ఈ మ్యాడ్ స్క్వేర్ సినిమా. ఇంతకీ లడ్డు గారి పెళ్లి అయిందా లేదా అది తెలుసుకోవాలంటే మాత్రం మీరు మ్యాడ్ స్క్వేర్ సినిమా చూసేయాల్సిందనమాట. సో ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా గ్రిప్పింగ్ గా, చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ మన లడ్డు కామెడీ మాత్రం పీక్స్. లడ్డు ఈసారి సేవ్ చేస్తాడు. అండ్ సెకండ్ హాఫ్ లో మొత్తం సునీల్ గారు దంచి కొట్టేశారని చెప్పొచ్చు అనమాట. ఆయన మీదకి ఎక్కువ మొత్తం ఆయన అంతేలాగా నాదే ఈ సినిమా అన్నట్టు తీసేసినట్టుగా అనిపించింది. బట్ ఓవరాల్ గా సినిమా అయితే ఫుల్ గా మనల్ని అయితే ఎంటర్టైన్ చేస్తుంది. మీరు మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో సరదాగా ఏదైనా సినిమా చూడాలి అని మీరు పక్కా అనుకుంటే మాత్రం ఈ ఉగాదికి మ్యాడ్ స్క్వేర్ కి వెళ్ళిపోండి. ఇన్ థియేటర్స్ లో మాత్రమే సినిమా చూసేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా మీరేం చేస్తారు, ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి, అలాగే ఒక చిన్న కామెంట్ చేసేయండి. అండ్ మీరు ఫాలో కాకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం చూస్తున్నానండి హేమా హంగామా.